శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. 5వ భాగం. ఉద్యోగ పర్వం. ధర్మరాజు సంజయునితో ఇంకా ఇలా పలికాడు. ధర్మరక్షకుడు, నీతికోవిదుడు, బ్రాహ్మణ ప్రియుడు అయిన వాసుదేవుడు ఇక్కడే ఉన్నాడు. సామోపాయాన సంధికి నేను సిద్ధంగా లేక యుద్ధోన్మాదంతో ఉన్నానని భావిస్తే ఆయన నన్ను మందలించవచ్చు. ఆయన కనుసన్నలతో నడిచే సాత్వికి ప్రముఖులున్నారు. వృష్ణి, భోజ, అంధక, కుకుర, సృంజయ, చేది దేశాల ప్రభులు ఉన్నారు. వారందరూ ఆయన మాట మీద నడిచి అభ్యుదయాన్ని పొందినవారే. యదువంశ భోగభాగ్యాలన్నీ ఆయన అనుగ్రహ ఫలాలే. కాశీప్రభు కూడా వాసుదేవుని కరుణతోనే రాజ్యలక్ష్మిని అనుభవిస్తున్నాడు. ఏ కర్మ ఎలా పరిణమించేది ఆయన చెప్పగలడు. ఆయన కంటే మాకు ఆప్తుడు లేడు. ఆయన మాటను మేమంతా తలవంచి పాలిస్తాం అన్నాడు. ఆ ఉభయుల ప్రసంగాలు విని వాసుదేవుడు నవ్వురాలిజ్జెల్లడి మోముతో, సంజయ, పాండవులను క్లేశాల నుండి రక్షించి వారికి సుఖశాంతులు కలిగించడం నా ధ్యేయం. కౌరవులు కూడా సంతోషంగా ఉండాలనే గాఢవాంఛ నాకుంది. ఉభయులు శాంతిగా జీవించాలనేదే నా కోరిక. అందుకు వీరిని సంధికి సుముఖులుగా చేశాను. ధర్మరాజు కూడా శాంతినే ప్రగాఢంగా కోరుతున్నాడని నువ్వు గ్రహించి ఉండాలి. రాజ్యం విషయానికి వస్తే సంధి జరుగుతుందనే ఆశ నాకు లేదు. రాజ్యం అంతా తామే అనుభవించాలని మీ మహారాజు సంకల్పం. ఇక యుద్ధం కాక ఏది దారి? ధర్మజుడు కానీ నేను కానీ ధర్మచ్యుతిని సహించలేము. జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా, ఏది గృహస్థునికి శ్రేష్టం అన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఉభయులకు శరీర పోషణ ఆహారం వల్లనే కానీ జరగదని అందరూ అంగీకరించాలి. అందువలనే మహావిద్వాంసులైన విప్రులకు గ్రాస వాసోద్యన్యం కాకుండా చూడాలి. జ్ఞానంలో కూడా కర్మ ఉంది. కర్మ చేయని వాని ఉపదేశాలు వ్యర్థం. సత్కర్మల వల్లనే సక్రమంగా వెలుగుతూ అగ్ని ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మజ్ఞానులు కూడా సత్కర్మలను చేసి పుణ్యలోకాలలో వెలుగుతూ ఉంటారు. నువ్వు జ్ఞానివి అయినా మీ మహారాజు కోసం అనవసర ప్రసంగం సాగించావు. ధర్మరాజు వేదాంగాలు అధ్యయనం చేసి రాజసూయాది సత్క్రతువులు సాధించినవాడు. చతురంగ బల సమన్వితుడు అయినా శాంతంగా తమ రాజ్యం తమకు లభిస్తే యుద్ధం అవసరం లేదు అని చెప్తున్నాడు. తాతతండ్రులు నేర్పిన క్షాత్రధర్మాన్ని పాలించడం కోసమే అది కోరుతున్నాడు. ఇంతకు నువ్వు ధర్మం అంటున్నావే, సంగ్రామం క్షత్రియ ధర్మం కాదంటావా? శత్రువులకు భయపడి పారిపోవడం వీరధర్మమా? అదేదో నువ్వు చెబితే వినాలని కుతూహలపడుతున్నాను. ప్రజలు ధర్మ మార్గం తప్పకుండా చూడవలసిన ప్రభు తాను ముందుగా ధర్మవర్తనుడు కావాలి. ధర్మవ్రతులనే న్యాయాధిపతులుగా వినియోగించాలి. క్రూరులను దండించాలి. కౌరవులు చేయని క్రూరకార్యం లేదు. ధృతరాష్ట్రుని కుమారులు తమ ధర్మాన్ని విస్మరించారు. మోసం చేసి కానియ్యి, బలాత్కారంగా అవనియ్యి వీరి భాగ్యాన్ని అపహరించారు. దొంగతనానికి దీనికి పెద్ద తేడా లేదు. ఇది ధర్మం అని భావిస్తున్నారు మీ వారు. ఏమైనా రాజ్యభాగం కోసం వీరు యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇదే మాటను మీ మహాసభ వారికి చెప్పు. మదాంధుడై దుర్యోధనుడు మృత్యుదేవత కౌగిలిలోకి వెళ్తున్నాడు. సదాచారము, సౌశీల్యము మూర్తి భవించిన పాంచాల రాజనందనను ఆనాడు ఎంత ఘోరంగా అవమానించారు. భీష్మాది కురువృద్ధులందరూ ఉన్నారే, మీ ధృతరాష్ట్ర మహారాజు అయిన దుశ్శాసన దురాగతాన్ని వారించగలిగాడా? మహాసభ మధ్యంలో జరిపిన ఆ అకార్యం ఎంత హీనమైనది. సభలో ఉన్న రాజులు సైతం భయంతో తలలు వంచుకున్నారే తప్ప నోరెత్తి ఇది అన్యాయం అనగలిగారా? ఒక్క విదురుడు కదా ధర్మ ప్రస్తావన చేశాడు. అందుకే దుర్యోధనకు దూరమయ్యాడు ఆ విద్వాంసుడు. అంత జరుగుతుంటే చూసిన నువ్వు ఈనాడు ధర్మ ప్రవచనానికి వచ్చావు. ఆనాడు కర్ణుడి పలికిన పలుకులు ఎంత నీచమైనవి. అవి అర్జునుని హృదయాన్ని ఎంత బాధించాయి. పాండవులు మృగచర్మాలు ధరించి వెడుతుంటే దుశ్శాసనాదులు ఆడిన పరుషవాకులు మర్చిపోయావా? జోదం సాగిస్తూ శకుని ఏమన్నాడు? ఇంక పాంచాలి మిగిలింది అనలేదా? ఇప్పుడు ఇంకా వారి దురాగతాలన్నీ మళ్ళీ త్రవ్వడం దేనికి? నేనే హస్తినాపురం వస్తున్నాను.
వీరి రాజ్యం వీరికిచ్చే విధంగా ధర్మబద్ధమైన సంప్రదింపులు నడుపుతాను. వారు అంగీకరించారా అదృష్టవంతులు, లేదా ఆయుధపాణులై భీమార్జునుడు రణరంగంలో ప్రవేశించి కౌరవనాశనం చేస్తారు. యుద్ధభూమిలోనే మా భీమసేనుడు మీ దుర్యోధనుని పరిహాసప్రసంగాలను స్మరణకు తెస్తూ చెండాడుతాడు. దుర్యోధనుడు మహాక్రోధ వృక్షం, కర్ణుడు ఆ చెట్టు మాను, శకుని కొమ్మలు, దుశ్శాసనాదులు పత్ర ఫలాలు, ధృతరాష్ట్రుడు మూలం, ధర్మరాజు ధర్మవృక్షం, అర్జునుడు మ్రాను, భీముడు కొమ్మ, నకుల సహదేవులు పత్ర పుష్పాదులు, వేదాలు విప్రులు, కృష్ణుడు మూలం ఈ వృక్షానికి. సంజయ, మరొక్క మాట. కౌరవులందరూ మహారణ్యం, పాండవులు పెద్ద పులులు. పులులు లేని అరణ్యానికి రక్షణ లేదు, అరణ్యం పులులకు రక్షణ. ఇది వీరి వారి అవినాభావ సంబంధం. పాండవులు మహావృక్షాలు, మీ వారు లతలు. చెట్టు లేనిదే లత పైకి పెరిగే దారి లేదు. అన్నీ విడిచిపెట్టు. చివరికొక్క మాట. ఇన్ని జరిపిన ధృతరాష్ట్రుని యందు వీరికి గురుభావం తగ్గలేదు. ఆయనను సేవించాలనే కుతూహలం ఎంత ఉన్నదో, యుద్ధం చేయాలనే ఆవేశమూ అంత ఉన్నది. మీ ప్రభువు ధర్మకర్మను విడవకపోతే సంధి సాగుతుంది, లేదా సంగ్రామం తప్ప శరణ్యమే లేదు. ఈ విషయం మీ మహారాజుకి వివరంగా చెప్పు అన్నాడు. ఇవన్నీ విన్నాడు సంజయుడు. అందరి భావాలు గ్రహించి, పెద్దలందరికీ నమస్కారం, అందరికీ శ్రేయస్సు కలగాలని కోరుతున్నాను. నా మనస్సు పడే ఆందోళన కారణంగా నేను ఏమేమో అన్నాను. అందులో మీకు కష్టం కలిగించే మాటలు ఉంటే మన్నించండి. అందరూ నన్ను అనుగ్రహించండి అన్నాడు సంజయుడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.